దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దాన కీర్తన 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. చూడండి, క్రీస్తు యేసునందు విశ్వాసముంచి ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి వారి చుట్టూ దేవుని యొక్క దూత కావలి ఉండి వారిని ఎంతో గొప్పగా రక్షిస్తుందని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు కదా. అయితే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారా? అయితే మీ చుట్టూ దేవుడు తన దూతను ఉంచి మీ కలుగుతున్నటువంటి ప్రతి శ్రమలో నుండి, అపాయములో నుండి, సాతాను గురుల నుండి ఆయన తన దూతల ద్వారా మిమ్మల్ని ఎంతగానో కాపాడుతారు. దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు దైవజనుడటువంటి ఎలీషా మీదకి సిరియా రాజు తన మనుషులను పంపించినప్పుడు ఆ రాత్రికాల సమయమందు ఎలీషా గారి యొక్క పనివాడు బయటకు వచ్చి చూసినప్పుడు మరి ఆ పర్వతము అగ్ని రథములతో, అగ్ని గుర్రములతో నింపబడి ఉండటము ఆ పనివాడు చూసి ఎంతో భయపడి ఎలీషా యొద్దకు వచ్చి మరి ఆ విషయాన్ని చెప్పి అన్నాడు. అంటే దేవుడు తన యొక్క దాసులకు, తన ప్రజలకు ఎల్లప్పుడూ కూడా మరి సాతాను చీకటి శక్తుల నుంచి మరి తప్పించటం కొరకు తన దూతలను కాపుదలగా ఉంచుతారు. మరి దైవజనుడైనటువంటి ఎలీషా విషయంలో జరిగినటువంటి ఆ కార్యాన్ని తన పనివాడు కండ్లారా చూసి ఉన్నాడు. ఇప్పుడు మనము ఆ కార్యాల్ని మన చుట్టూ దేవదూతలు ఉండి మనం రక్షిస్తున్నటువంటి ఆ కార్యాలు మనము చూడటం లేదు, కానీ తప్పకుండా దేవుడు తన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి తన ప్రజల చుట్టూ తన దూతలను ఎల్లప్పుడూ కూడా కావలిగా ఉంచుతారని మన వాక్యాన్ని బట్టి నమ్మి ఎంతగానో విశ్వాసముతో దేవుని యందు మనం నిల్చుండే వారిగా ఉండాలి. తప్పకుండా దేవుడు మనకి తోడై ఉన్నారు. ఆయన దూతలు మనతోటి ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాయి. మరి ఎన్నోసార్లు ఎన్నో రీతిలుగా మనం అనేకమైన సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి, అనేకమైన సాతాను దాడుల నుంచి తప్పించబడి ఉన్నాం. మరి దేవుడు ఆ సమయంలో తన దూతలు మన యొద్దకు పంపించి మనల్ని ఆయన కాపాడి ఉన్నారు. ప్రతిరోజు కూడా మరి సాతాను చీకటి శక్తుల నుంచి మనల్ని ఆయన తన దూతల ద్వారా ఎంతగానో తప్పించి కాపాడుతూనే ఉంటారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. వారికి, వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారి గృహానికి నాయన నీ కాపుదలు ఎంతో ఉంచండి. నీ యందు భయభక్తులు కలిగి వారు జీవిస్తూ అయా ప్రభా ఉండడానికి వారిని ఎంతగానో లేవనెత్తమని అడుగుచున్నాము తండ్రి. వారు నీ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్న ప్రతి అంశానికి జవాబు దయచేయండి. వారికి నెమ్మది, సమాధానం, ధైర్యము, కాపుదల ఎంతో గొప్పగా దయచేయండి. నీ అడుగు జాడలో వారిని నడిపించండి. నీ కృప వెంబడి కృప చేత వారిని దీవించి కాపాడండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి. వారి సమస్త విషయాల్లో మీ సన్ని తోడుగుంచండి. వారికి ఎల్లప్పుడూ కూడా నీ దూతలను తోడుగా ఉంచి ప్రతి ఒక్క సమయముందు వారిని గొప్పగా సంరక్షించి కాపాడమని, దినమంతా సహాయం చేయమని, కీడు శోధల నుంచి తప్పించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.